అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి క్షేమంగా వస్తామా లేదా అన్న భయాందోళన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిచివేస్తోంది. భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవరు తీర్చలేరు. చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మరణం తర్వాత ఆ కుటుంబం మీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకా ఆగలేక. నిజంగా ఆ రోడ్డు ప్రమాదం అనేది చాలా ఘోరం అనమాట. ఒక కుటుంబంలోనే ముగ్గురు చనిపోవడం అంటే ఆ కన్న తల్లికి ఆ కన్న తండ్రికి చెప్పరాని శోకం అని చెప్పుకోవచ్చు. కానీ ముగ్గురు ప్రాణాలు చనిపోయిన కాడ ముగ్గురిని ఒకే కాడ పడుకోబెట్టేస్తే అసలు చూడగానే నా మనసుని వల్ల 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 నిజంగా వాళ్ళని చూస్తే మాకు తోడబుట్టిన అక్క చెల్లెలను చూస్తారు చూడండి అక్క, అలానే అనిపించరు. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుపోయినారే తల్లులు. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుపోయినారే తల్లులు. కొడుకులోలే మిమ్ము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా గుండె పగిలిపోయేరా చూడరా. మెట్టింటికి పంపేదాకా ఆగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల నుంచి ఒక సంఘటన మనందరినీ బాగా కలిచివేస్తోంది. మార్నింగ్ ఇంట్లో లేచిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి క్షేమంగా వస్తామా లేదా అన్న భయాందోళన పరిస్థితులు రైట్ను కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవరు తీర్చలేరు. చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మరణం తర్వాత ఆ కుటుంబం ఎంత శోక సంద్రంలో ఉందో మనందరికీ తెలుసు. ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురు చనిపోయారన్న వార్త వినగానే వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి రీసెంట్గా ఫోక్ సింగర్ భూతం రమేష్ ఒక పాట రాయడం జరిగింది. ఆ ముగ్గురు అక్క చెల్లెల గురించి, ఆ సంఘటన జరిగిన డ్రైవర్ గురించి ఒక పాట రాశాడు. తన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచాడు. ప్రతి ఒక్కరూ ఆ పాట రాసినందుకు అభినందిస్తున్నారు. రైట్ను మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు భూతం రమేష్. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ రమేష్. హాయ్ అక్క. నమస్తే. నమస్తే అమ్మా, ఎట్లున్నావు? బాగున్నాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కలుసుకోవడం సంతోషంగా లేదు, కానీ నువ్వు ఏదైతే ఆలోచన చేసావో అది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ వాళ్ళు చనిపోయిన సంఘటన అందరికీ బాధాకరంగా అనిపించినా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి నువ్వు రాసిన ఆ పాట, ఆ ప్రతి ఒక్క అక్షరం, నువ్వెంత బాధపడ్డావు, నీ మనసులో ఉన్న ఆవేదనతో ఆ లిరిక్స్ ఎలా రాసావో అందరికీ బాగా అర్థమైంది. అసలు ఈ పాట రాయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అక్క నిజంగా ఆ రోడ్డు ప్రమాదం అనేది చాలా ఘోరం అనమాట. ఒక కుటుంబంలోనే ముగ్గురు చనిపోవడం అంటే ఎంత ఇది, మనలాంటి వాళ్ళకే బాధ అనిపిస్తుంది. అదే ఆ కన్న తల్లికి ఆ కన్న తండ్రికి చెప్పరాని శోకం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటాయి, కానీ ఒక్కరు ఇద్దరు ఏదైనా ప్రాణమే. కానీ ముగ్గురు ప్రాణాలు నిజంగా చూసుకుంటుంటే వాళ్ళు చనిపోయిన కాడ ముగ్గురిని ఒకే కాడ ఇట్లా పడుకోబెట్టేస్తే అసలు చూడగానే నా మనసు దొరికిపోయింది. అది మన ఇంట్లోనే జరిగింది. ఆ తల్లి ఏడుస్తుంది వల్ల 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 అనుకుంటే బాగా బాధపడుతుంది. అప్పుడు చూసి నేను ఖచ్చితంగా ఈ అమ్మ వాళ్ళు మన చెల్లెళ్ళే, మన వాళ్ళే, మన ఇంటి వాళ్ళే, నిజంగా చెప్తుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి పడే బాధను అర్థం చేసుకొని పాట రూపంలో రాయడం జరిగింది అక్క. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసిన, ఫోన్ చూసినా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేదా బస్సు ప్రమాదం జరిగింది, ఈ మధ్యన విమాన ప్రమాదాలు చూస్తున్నాము, ట్రైన్ ఇష్యూస్ చూస్తున్నాము. న్యూస్ అనేది చూడడం అనేది అలవాటుగా మారిపోయింది. అలా అయిందంట, ఇలా అయిందంటే ఒక నలుగురు వ్యక్తులు కలిసి కూర్చున్న చోట మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు వచ్చి ఆ సంఘటన మీద ఒక పాట రాయలేదు. నిజంగా ఆ విషయానికి నిన్ను చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ వేదికగా నువ్వు ఆ పాటని వీడియో రూపంలో పోస్ట్ చేసావు. ఆల్మోస్ట్ 1 డేకి 3.8 మిలియన్ దాకా వచ్చింది. అంటే
నువ్వేదో కమర్షియల్ గా ఆలోచించి చేయలేదు, నీ మ్మ్. మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచావు, మ్మ్. కానీ అది ఎంతో మంది కనెక్ట్ అయింది. అవును. సో ఏమనిపిస్తోంది రమేష్ అసలు నీకు? నిజంగా అంటే చెప్పుకోవాలంటే పాట పోయినందుకు నాకు హ్యాపీ ఉంది, కానీ ఆ ఇద్దరు వర్ణాలతో నేను పాట రాసిన చూడక బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఏ ఇంట్లో జరిగినా ఎక్కడ జరిగినా కూడా అది యాక్సిడెంట్, ఎవరిదైనా మరణమే. నిజంగా చెప్పుకోవాలనుకుంటా ఉంటే ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. నాకేందంటే బాగా ఆ ముగ్గురు చనిపోయేసరి, ముగ్గురు ఆడపిల్లలు. ఈరోజు ఉన్న జీవితంలో ఆడపిల్లలు వద్దు, మగపిల్లలే ముద్దు అన్నట్టుగా మగపిల్లలకి మనం చూస్తున్నారు కదా సమాజం ఎట్లా ఉన్నది. హాస్పిటల్కి 3 months బేబీ అవ్వగానే ఆడపిల్ల అనగానే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్లు చేయించుకోవడం, అట్లాంటి స్థితిలో వాళ్ళు నలుగురు ఆడపిల్లలైన ధైర్యంగా అంత పెద్ద చదువులు చదివించుకుంటున్న సమయంలో పెళ్ళికెళ్ళి వస్తున్నప్పుడు అలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. అప్పుడు చూసి నేను ఈ పాట అనుకున్న, ఖచ్చితంగా ఆ ముగ్గురు పిల్లలు కదా, ఆ ముగ్గురు పిల్లల గురించి మనం ఖచ్చితంగా రాయాలి అన్నట్టుగా నేను చేసినాక. అసలు టీవీలో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ ఆ కన్న తల్లి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఒక కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు చనిపోవడం, ఉమ్. అది కూడా చూడడానికి ఎంత బాగున్నారో కదా ముగ్గురు కూడా అవును, అక్క చెల్లెలు. చాలా. నిజంగా వాళ్ళని చూస్తే మాకు తోడబుట్టిన అక్క చెల్లెలను చూస్తారు చూడండి అక్క, అలానే అనిపించరు. ముగ్గురిని పడుకోబెట్టేసరికి నాకు నిజంగా మా ఇంట్లో జరిగిందా ఈ సిచ్యువేషన్ అన్నంత బాధ అనిపించింది. అందువల్ల నేను ఈ పాట రాయడం జరిగింది. మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కూడా ఈ పాట పాడతా. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా, మీరు ఎటుపోయినారే తల్లులు. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా, మీరు ఎటుపోయినారే తల్లులు. కొడుకులోలే మిమ్ము పెంచేరా, కోటి కోర్కెలతో ఉండే నాన్నరా, గుండె పగిలిపోయేరా చూడరా. కొడుకులోలే మిమ్ము పెంచేరా, కోటి ఆశలతోనే ఉండేరా, గుండె పగిలిపోయే చూడరా. ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకర్రాళ్ళల్లో కష్టమాయేనా, మీ దానం అలా ముగిసేనా. ఇది ఎవరు చేసిన పాపమమ్మో, ఇక ఏ దేవుడు చేసే కర్మో, నా కడుపు కోత ఎవ్వరమ్మో, ఇక కాపాడేదెవరమ్మో. కడుపు కోత ఎవ్వరమ్మో, ఇక కాపాడేదెవరమ్మో. ముగ్గురక్క సెల్లెల్లో బిడ్డో, ముగ్గులేస్తుంటే మురిసిన్న నా బిడ్డో, బతుకమ్మాడుతుంటాడి నానమ్మ. ముగ్గురక్క సెల్లెల్లో బిడ్డో, ముగ్గులేస్తుంటే మురిసిన నా బిడ్డ, బతుకమ్మాడుతుంటాడి నానమ్మ. కన్న పేగు బంధమోయమ్మో, కడుపు తీపే నాకెరక నాయమ్మ, కడుపు తీపే నాకెరక నాయమ్మ. ముగ్గురు తల్లులు అరరర ముగ్గురు తల్లుల బిడ్డరా, అమ్మ ఏడొస్తుంది అమ్మరా, అమ్మ ఏడొస్తుంది అమ్మరా. ఎవరు చేసిన పాపమో, ఏ దేవుడు చేసిన న్యాయమో, ఏ దేవుడు చేసిన కర్మమో, ఏ దేవుడు చేసిన న్యాయమో, ఏ దేవుడు చేసిన కర్మమో. ఈ గోసెవ్వరికి రావద్దో, నా ఆడపిల్లలెటువాయే, నా తల పండు వగిలిపాయే, నా కన్న కడుపు మురిగేనమ్మా. ఓ తల్లి రావే సెల్లెల్లో, మీరు యాడా ఉన్నారు ఓయమ్మ, మీరు ఎక్కడున్నారే నాయమ్మ. కంకరాళ్ళల్లా ఓ బిడ్డో, కష్టమాలే పెరిగేనే నా బిడ్డ, కష్టమూలే పెరిగేనే నా బిడ్డ. నిజంగా పాట పాడుతుంటుంటేనే కళ్ళెమ్మటి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి. వస్తున్నాయి, నువ్వు పాడుతుంటే కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా బాధపడతారు అక్క. బాధపడడం కాదు, నిజంగా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూసినా కూడా యాక్సిడెంట్లు, రీసెంట్లీ మనం అక్కడ కర్నూలు జిల్లాలో బస్సు కూడా దహనం అయిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే అసలు మనం బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాం నార్మల్గా, కానీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వస్తామా అన్న భయాందోళన సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అవును, ఒకప్పుడు చాలా రేర్గా తప్పు చేస్తే యాక్సిడెంట్లు జరిగేది, అవును, ఎవరైనా కాన్షియస్లో లేకుండా చేసే తప్పుల వల్ల మిస్టేక్స్ జరుగుతాయని వింటూ ఉండేవాళ్ళం. అవును, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మనం రైట్గా వెళ్ళినా కూడా ఆపోజిట్ నుంచి వచ్చేవాళ్ళు కరెక్ట్గా లేకపోయినా కూడా చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. అసలు ఈ ఇయర్లో మనం ఎక్కువగా యాక్సిడెంట్స్ చూసాం, ట్రైన్ యాక్సిడెంట్స్ చూసాము, విమానాలు కూడా అవును, మనం అలాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తాం. బయటికి వెళ్ళాలంటేనే భయాందోళన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నా, కానీ ఈ చేవెళ్లలో జరిగినటువంటి సంఘటన మాత్రం అందరినీ కలిచివేస్తాం. నిజమక్క. నిజంగా అట్లాంటి జరగకూడదు కూడా లైఫ్లో, నేను ఇదొకటే అంటున్నా. అండ్ ఈ డ్రైవర్ గురించి కూడా నువ్వు అంత బాగా రాసావు అసలు. అంటే కొంతమంది ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్దే తప్పు ఉంటుంది, అతనే సరిగా చూసుకున్నాడు, సరిగా డ్రైవ్ చేయాలి కదా అని ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేస్తారు. అవును, కానీ నువ్వు చనిపోయిన ముగ్గురు గురించి రాసావు, అలాగే డ్రైవర్ ఏ విధంగా ఉండాలి,
అవును. అని కూడా రాసావు. కొన్ని చోట్ల డ్రైవర్ది తప్పు ఉంటుంది, తప్పు ఉండదు అక్క. కొన్ని చోట్ల తప్పున్నా ఏదున్నా కూడా డ్రైవర్ది తప్పు అని అంటారు. నిజంగా ఆ సంఘటన ఎలా జరిగిందో మనకు తెలియదు, అవును. కానీ చూస్తుంటూ వింటున్నాం మనం. కానీ ఎవరిది తప్పు అనేది అయితే అనలేము. కానీ ఆ డ్రైవర్ అన్నల మీద డ్రైవర్కి కూడా ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళ కోసం కూడా ఉన్న ట్యూన్ తోటి నేను పాట రాయడం జరిగింది. యాడా ఉన్నారో ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో మా డ్రైవరు అన్నాలు. యాడా ఉన్నారో ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో మా డ్రైవరు అన్నాలు. పుట్టిందొక్కాడా 10 ఊర్లే నీకేలా ఊరు ఊరు తిరుగుతావు నా డ్రైవరు అన్నాలు. ఇంటి కాడ ఆలి పిల్లలే ఉన్నారయ్యా, పిల్లలతోటి ఆటలు ఆడే తనమే నీదయ్యా. ఇంటి కాలాలి పిల్లలు ఎదురు చూస్తుంటే మా నాన్నే వస్తాడంటూ పిల్లలు అల్లరి చేస్తుంటే ఒక్క బుక్క తిను అని ఆలి అడుగుతుంటే బస్సు లేట్ అయ్యింది అంటూ నువ్వు పరుగులు తీస్తుంటే బస్సే నీ ఇల్లురా బంధువులే ఊరంతరా ఏ ఊరా అని అడుగుతావు ఊరు ఊరంతరా. వందల ప్రాణాలను నడిపేటి దేవుడా ఒక్క తప్పైనా తల వంచెది దయనురా. ఎక్కడున్నావో యాడా ఉన్నావో ఎప్పుడొస్తావో మా డ్రైవరు అన్నాలు. పండగుండదురా నీకు పబ్బముండదురా బస్సు నిండా జాతరా తోని బయలుదేరురా. వేగం తగ్గించు భద్రతానే పాటించు ఎన్నేళ్ళకైనాను డ్రైవర్ అన్నా సల్లగుండు. యాడా ఉన్నావో ఎక్కడున్నావో ఎప్పుడొస్తావో నా డ్రైవరు అన్నాలు. ఎక్కడొస్తావో నా డ్రైవరు అన్నాలు. ఇల్లే విడిచావా వీధి వీధి తిరగావా ఊరు ఊరంతా నువ్వు చుట్టాలనుకున్నావా ఊరు ఊరంతా నువ్వు చుట్టాలనుకున్నావా. నిజంగా నువ్వు అన్నట్టు డ్రైవర్ వృత్తి చేసే వాళ్ళకి కూడా కుటుంబం ఉంటుంది. వాళ్ళు క్షేమంగా వెళ్ళి వాళ్ళు కూడా మంచిగా రావాలని వాళ్ళ కుటుంబం కోరుకుంటూ ఉంటుంది. యాక్సిడెంట్లు జరిగినప్పుడల్లా ఏదో ఒక చెప్పేస్తూ ఉంటారు. బట్ డ్రైవర్ల మీద కూడా చాలా బాగా రాస్తావు నిజంగా. అవును, అంటే అనిపించింది ఇక నాకు ఏంటంటే ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా రాస్తున్నాను అనమాట. రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు న్యూస్ చూడడం ఎప్పుడంటే మామూలుగా ప్రోగ్రామ్స్కి వెళ్ళడం పాటలు పాడడం అట్లనే వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో ఫ్రీ టైంలో నేను న్యూస్ చూస్తున్నాక నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సన్నివేశం చూసినప్పుడు పాట రాయాలనిపిస్తుంది. ఒక పాట కనుక నేను కూడా పాట కనుక ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఇంత దూరం వచ్చిన నాకంటూ భూతం రమేష్ అనే పేరు రావడానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి దాని వెనక కూడా. నిజంగా ఊరి నుంచి వస్తున్నప్పుడు నా లైఫ్ని చూసుకోండి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చిన నేను. ఒకప్పుడు ఫోక్ సింగర్ భూతం రమేష్ అంటే వీడా అని చాలా మంది కూడా అన్నారు, వీడేం చేయగలడు అని కూడా అన్నారు. సో నువ్వు కూడా చాలా సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఏ ఇన్సిడెంట్ వచ్చినా కూడా నీలో ఉన్న టాలెంట్ ని చూపిస్తూ ప్రతి ఒక్కరి అభిమానాన్ని సొంతం చేసుకున్నావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అక్క. నిజంగా ప్రజల ఆదరణ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎంతోమంది కళాకారులను ఇంటర్వ్యూ చేసినాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు నాతోటి. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నా వయసు అంతా చిన్న వయసు అయినా కూడా వచ్చి నా పాదాలకి నమస్కరిస్తారు. అయ్యో అమ్మ మీరు పెద్దవాళ్ళు సార్, మిమ్మల్ని అందులోనే చూస్తుంటాం మేము. నిజంగా మీరు పాడే పాట, మీరు చెప్పే మాటలు మా ఇంటి పిల్లలు ఉన్నట్టే, మా ఇంటి పిల్లలు కాక మా చుట్టుపక్కల ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. వాడ తిరుగుతున్నావు, పల్లె పల్లె తిరుగుతున్నావు, పల్లెలో ఉన్న మట్టి మాణిక్యాలను వెలికి తీస్తున్నావు అని చాలామంది నాకు అమెరికా నుంచి కాల్స్ రావడం జరిగింది. ఎన్ఆర్ఐస్, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ చాలామంది కూడా నా వీడియో చూస్తారని చెప్పడం జరిగింది అక్క. నిజంగా కోట్లు సంపాదించినా కూడా ఇలాంటి ఆనందం ఉండదేమో. నాకు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే కొట్టే చప్పట్లే నాకు నిజంగా కోట్ల ఆస్తులు అని చెప్పుకుంటా. రీసెంట్గా నేను 3 years నుంచి చూస్తున్నాను ఈ జర్నీ. అంటే ఫోక్ సింగర్గా నాకు నువ్వు తెలుసు, బట్ యాంకరింగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు. ఎక్కడ ఫోక్ సింగర్లు ఉంటే వాళ్ళందరికీ లైఫ్ ఇవ్వాలని ఆ ఊరెళ్ళి మరి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏదైతే ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నావు ఆ ప్లాట్ఫామ్లో నువ్వు ఒక ఆపర్చునిటీ కోసం నువ్వు అడుగు పెట్టావు. ఇప్పుడు ఈ రోజు నువ్వు అదే సస్టైన్ చేస్తూ ఎంతోమంది ఫోక్ సింగర్ని వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు. నువ్వు ముందు నీ జర్నీ తెలుసుకోవాలండి. అసలు ఎప్పుడు వచ్చావు అసలు ఇండస్ట్రీకి?
నేను వచ్చి దాదాపు ఒక 8 ఇయర్స్ అయిందక్క. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉండేది. అమ్మ ఊర్లలో పని చేసుకుంటున్నప్పుడు పాటలు పాడుతుండు. అమ్మ ఏం పాటలు అంటే జానపదాలు ఇవి. జానపదాలు ఎలా వస్తాయంటే నాట్లు వేసుకున్న పాటే, బట్టలు ఉతుక్కుంటా పాటే, ఆవుల దగ్గరికి వెళ్ళిన పాటే. అమ్మ మామూలుగా ఆవుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక పాట పాడేది. ఆ పాట ఒకసారి మీకు వినిపిస్తా. ఆవులు ఆవులో అయి మంచి ఆవులు, ఆవులు ఆవులో అయి మంచి ఆవులు, ఆవుల్లాగా సెటి ఆది నారాయణుడే రారే రారే అమ్మో రఘురాముల నాలుగయ్యాం, రారే రారే అమ్మో శ్రీరాముని నాలుగయ్యాం. గోవులు గోవులో అయి మంచి గోవులు, గోవులు గోవులో అయి మంచి గోవులు, గోవుల్లాగా సెటి గోపాల కృష్ణయ్య రారే రారే అమ్మో నా కొడుకును ఉయ్యాలయ్యాం, రారే రారే అమ్మో నా కూనను ఉయ్యాలయ్యాం. మేకాలు మేకాలో అయి మంచి మేకాలు, మేకాలు మేకాలో అయి మంచి మేకాలు, మేకల్లాగా సెటి మేలిని బంగారు కడ్డి రారే రారే అమ్మో రఘురాముల నాలుగయ్యాం, రారే రారే అమ్మో శ్రీరాముల నాలుగయ్యాం. చాలా మంది ఫోక్ సింగర్స్ ఇదే మాట చెప్తుంటారు, మీకు పాటలు ఎట్లా వచ్చినాయి. కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. చదువు అంటే లెటర్స్ రాయడం రాదు, చదువుకోలేదు, అంటే మట్టిలో మాణిక్యాలు అంటుంటారు కదా. వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు పొలం పనులకి వెళ్ళేటప్పుడు ఆ పాట అట్లా వచ్చేసిందమ్మా అంటారు. వంట చేసేటప్పుడు ఆ లైన్స్ అట్లా ఎట్లా రాశారమ్మా అంటే మాకు అట్లా వచ్చేస్తుంది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ బట్టి మేము పాటలు పాడుతూ ఉంటాము, ఇలా రాసుకోవాలి, ఇలా మాకు అట్లా ఉండదమ్మా. కానీ ఆ పాటలే చాలా బాగా వైరల్ అయ్యారు. నిజమక్క. మీరు ఒక మాట నన్ను అడిగారంటే మీరు ఫోక్ సింగర్ నుంచి జర్నీ ఎలా, మీ జర్నీ నాకు చెప్పండి అని. నిజంగా నా జర్నీ కూడా మీకు ఒకసారి చెప్తాక. ఎంతోమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. నేను ఎట్లా అంటే మారుమూల పల్లె గ్రామం నుంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని అనమాట. చిన్నప్పటి నుంచే పాటలు అంటే ప్రాణం. రావాలి నేను కూడా హైదరాబాద్కి 500 రూపీస్తో వచ్చి ఎవరి ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి ఆడిషన్స్కి వచ్చి సెలెక్ట్ అయ్యి మన ఫోక్ స్టూడియో అనే ప్రోగ్రాంలో ఒక సింగర్గా వచ్చి దాంట్లో నాకంటూ ఒక ప్లేస్మెంట్, నాకంటూ ఒక గుర్తింపు తీసుకుని మళ్ళీ ఇంటికి వెనుదిరిగిపోయిన తర్వాతకి నాకు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాతకి మన మైక్ టీవీ ఫోక్ స్టార్ ఛానల్ సార్ వాళ్ళు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా సతీష్ అన్న, ఉదయ్ అన్న వీళ్ళంతా నాకు కాల్ చేసి, తమ్మి నువ్వు ఖచ్చితంగా యాంకరింగ్ చేయగలుగుతావు, అది నీ వల్లనే అవుతుంది, నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్కి రావాలి, నీ వల్ల అవుతుంది నువ్వు ఖచ్చితంగా. అంటే నేను అప్పుడు అనుకున్నా, అన్న నేనేం చేస్తా యాంకరింగ్, అసలు నాకు వస్తుంది అంటారా మీరు చెప్పండి. అదంటే లేదు తమ్మి నువ్వు చేస్తావు, అట్లేం లేదు అన్నాక ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ మామిడి పండ్లు అమ్ముకుంటా రామతార అనేట అమ్మని చేసేసరికి వితిన్ 1 డేలో 1 మిలియన్ పోయింది అక్క ఇంటర్వ్యూ. నాకు మంచి గుర్తింపు వచ్చింది ఆ పాటతో. నా మంచి మూవీస్లో చేసింది, శ్రీదేవి డ్రామా కంపెనీలకు వెళ్ళింది, నాకు గొప్ప గుర్తింపు వచ్చింది. ఇంకా భూతం రమేష్ అంటే పాటలే కాదు ఇంటర్వ్యూలు కూడా చేస్తాడు. దాదాపు ఒకటే నెంబర్ ఇచ్చిన అనమాట, మీరు అచ్చమైన పాటగాళ్ళ ఆటగాళ్ళ అలాగైతే మాకు కాంటాక్ట్ అవ్వాలంటే ఒక్కటే 1 డేలో 10,000 కాంటాక్ట్ మెంబర్స్ వచ్చారు మనకి. మేము పాడుతాం, మా లాంటి కళాకారులను కూడా ఇంటర్వ్యూ చేయమని. అలా నిజంగా ఒకసారి నేను రుణపడి ఉన్నా అంటే ఫోక్ స్టార్కి మైక్ టీవీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను నిజంగా. అంటే పాటలు పాడడము రాయడం అనేది నిజంగా ఒక పెద్ద కళ ఉండాలి, అంటే ఆ మనసు ఉండాలంటారు ఆ పని చేయడానికి. బట్ నువ్వు యాంకరింగ్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నావు. ఈ మధ్య కాలంలో ఫోక్ సింగర్స్ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు రాను రాను బొంబాయికి రాను పాట రాసి ఈరోజు రియాలిటీ షోలో పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే మల్లమ్మ ఎర్ర ఎర్ర రుమాలు కట్టి అనే పాట 3 ఆడపిల్లలు ఉన్న భర్త లేకపోయినా ఆ పాటతో ఎక్కువగా పాపులర్ అయింది. నాగదుర్గ డాన్సర్ గా ఎంతో మందికి తెలుసు, కానీ ఫోక్ పాటలు డాన్స్ చేస్తూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ చాలా బాగా క్రియేట్ చేసుకుంది. అండ్ కళ్యాణ్ కీస్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఫోక్ పాటల మీద ఎంత మంది ఆ పని మీద ఆధారపడి ఉన్నారనేది వీళ్ళందరిని ఒకసారి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. నిజంగా ఒకప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు సినిమా పాటలతో సమానంగా ఫోక్ అనేది ఒక డిమాండ్ క్రియేట్ చేసుకుంది. ఒక ఫోక్ సింగర్ గా ఏం చెప్తావు, రైటర్ గా, సింగర్ గా? అంటే నిజంగా మూవీ ఇండస్ట్రీకి మన ఫోక్ పాట వెళ్తుంది అంటే గొప్ప విషయం. ఒకప్పుడు పల్లె పాటలు పాడుతున్న ఏం పాటలు, పిచ్చి పాటలు అనేది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రతి ఎక్కడ చూసినా కూడా షాపింగ్ మాల్స్లలో చూసినా ప్రతి ఒక్క మూవీలో ఫోక్ సాంగ్ అనేది ఉంటుందన్నమాట. నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఫోక్ ఇండస్ట్రీ గురించి కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాక, ఒకప్పుడు ఫోక్ ఇండస్ట్రీ బాగుంది, ఇప్పుడు బాలే.
ఎందుకు బాలేదు అంటున్నంటే, మారుమూల నుంచి వస్తున్నారు. పల్లెటూర్ల నుంచి ఎవరో తెలవని ఒక మామూలుగా 500 రూపాయలు బస్ ఛార్జ్ ఇచ్చేసుకొని ఇక్కడ హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. 50 ఏండ్లోళ్ళు, 60 ఏండ్లోళ్ళు కూడా. నా కళ్ళ ఎదురుగా చూసి మన ఆఫీస్‌కి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మేము పాటలు పాడతాం. మాకు కూడా అవకాశం ఇయ్యండి అన్న సమయంలో వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు పిలవడం ఓకే. పిలిచి వాళ్ళతోని పాడిస్తే బెటర్‌గా ఉంటది. వాళ్ళని పిలిపించి ఒక 10 పాటల దాకా రికార్డింగ్ చేపించుకొని తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళిపోయినాక ఆ పాటలు కట్ చేస్తే వేరే వాళ్ళు పాడతారు. కట్ చేస్తే అది మీ పాటలు కాదా అనడం. కట్ చేస్తే ఏమంటున్నారనంటే ఇవి సేకరణ పాటలు ఎవరైనా పాడుకోవచ్చు అని అంటారు. కానీ సేకరణ పాట అనేది ఎంతో కష్టపడితేనే వస్తది ప్రతి ఒక్కరికి కూడా. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలి. ఎవరి పాట అయితే ఉంటదో వాళ్ళతోని పాడిస్తే బావుంటది. ముఖ్యంగా కళాకారు ఆశతోనే ఇండస్ట్రీకి వస్తారు. ఆ ఆశను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ జానపద పాటలు, జానపద గేయాలు, ఫోక్ పాటలు ఒకప్పుడు చాలా వాల్యుబుల్ అట. ఏదైనా ఒక పండగ జరిగినా, వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ జరిగినా వాళ్ళు పిలిపించుకుని మరీ పాడేవాళ్ళట. ఇప్పుడు ఏంటంటే అంటే పెళ్ళిళ్ళలో కన్సర్ట్స్ చేస్తున్నారు. సంగీత్ వాళ్ళలో ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారు. కానీ ఫోక్ కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి. ఫోక్ పాటల మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు రావాలంటే ఏం చేయాలి? నిజంగా అంటే మనం ఖచ్చితంగా ఒక వర్క్ అనుకున్నాం అనుకోక్క. ఒక పాట పాడాలని నేను అనుకుంటా. ఆ పాట పాడాలంటే ఎన్నో ఇప్పుడున్న సిచ్యుయేషన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే మనం పాట ముందే మనం ఏదైనా కంబైన్డ్‌గా డిసిషన్ తీసుకోవాలి. మనమే పాట పాడతామా? మనమే లిరిక్ రైటరా? మేమే పాట పాడాలనుకుంటున్నారా? లేకపోతే ఆ లిరిక్‌ని వేరే వాళ్ళకి ఇయ్యాలనుకుంటున్నారా? అలా అయితే మనం ముందు కన్ఫర్మ్ చేసుకొని పాడితే బావుంటది. అదేవిధంగా ముందు సిచ్యువేషన్ ఎట్లా ఉంటదంటే ఫోక్ పాటలనేవి దొరకవు. ఎందుకు దొరకవనంటే మామూలుగా ఇప్పుడు ఎవరు పాడుతున్నారు చెప్పండి ఫోక్ సింగర్స్? మామూలుగా కొంతమంది ఏజ్ పర్సన్స్ ఎంతమంది పాడుతున్నారు? నార్మల్ పర్సన్స్ ఎంతమంది పాడుతున్నారు? ఇప్పుడు 'రాను బొంబాయి రాను' పాట ఉన్నది. ఆ పాట వాస్తవంగా అది లిరిక్ రైటరో లేకపోతే రాసిన పాట. అదే ఊర్లలో ఎట్లా పాడతారు ఆ పాట? బొంబాయి బోయిండే నాదరో బొట్ల సీర తెచ్చిండే, నాదరో బొట్ల సీర తెచ్చిండే, నాదరో రాకుంటే రాకపాయే, నాదరో రానాని సెపడాయే, నాదరో రానాని సెపడాయే, నాదరో ముంబాయి పోయిండే, నాదరో ముక్కు పుల్ల తెచ్చిండే, నాదరో ముక్కు పుల్ల తెచ్చిండే, నాదరో రాకుంటే రాకపాయే, నాదరో రానాని సెపడాయే, నాదరో రానాని సెపడాయే, నాదరో అందాల బొమ్మరా పరంజి గుమ్మరా ముద్దుల గుమ్మరా ముచ్చటైన బొమ్మరా, రాను రాను నేను ముంబాయి చల్, రాను రాను నేను బొంబాయి చల్, బొంబాయి పోయిండే నాదరో బొట్ల సీర తెచ్చిండే, నాదరో బొట్ల సీర తెచ్చిండే, నాదరో. ఇలా వాడతారు. ఓకే. అంటే భాషకి చాలా తేడా ఉంది. చాలా తేడా. ఇది ఏంటంటే న్యాచురల్ ఫోక్ అనమాట. ఇప్పుడు కల్పితంగా ఎట్లా అంటే పెద్దవాళ్ళ కానించి పాడదామని వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి లిరిక్స్ తీసుకొని వాళ్ళు రైట్స్ తీసుకొని మనీ ఇచ్చి వాళ్ళు ఓకే అనుకుంటే మాత్రం కంప్లీట్‌గా చేయొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నాక 40 ఏండ్ల పాట నాకు తెలుస్తదా? లేదు. ఎట్లా తెలుస్తుంది పాట? కరెక్ట్. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. పెద్దవాళ్ళ నుంచే వస్తాయి పాటలు. మామూలుగా సేకరణ పాటలు అంటేనే పెద్దవాళ్ళ నుంచి వస్తాయి. 30 ఏండ్లలో ఉన్న 60 ఏండ్ల ఆమె పాట పాడుతుంది. ఆ పాట కట్ చేస్తే 30 ఏండ్ల అబ్బాయి పాడతాడు, 25 ఏండ్ల అబ్బాయి పాడతాడు. ఏందంటే ఇది నా పాట, అది అనడం కూడా తప్పని నేను అంటున్నా. సో ఇప్పుడు ఈ ఒక మంచి సందర్భం యాక్చువల్లీ అంటే ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా నీ యొక్క ఆలోచనని అలాగే ఆ పాట రూపంలో ఎంతో మందికి వెళ్ళేలా చేసావు. ఆల్మోస్ట్ 3 మిలియన్ వ్యూస్. ప్రతి కమెంట్ నేను చదివా. నువ్వెలా ఫీల్ అయ్యావో అది విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో కూడా కమెంట్ రూపంలో ఒక టైం క్రియేట్ చేసుకుని మరీ పెట్టారు. చూసుకున్నావా కమెంట్స్ అన్ని? చూసినాక ఏమనిపించింది? కొన్ని చూసిన, అన్ని చూడలేదు. మామూలు ఒక పర్సన్ అయితే ఏమని పెట్టిరంటే నిజంగా ఆ తల్లి పడే ఆవేదన కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నావు. నేను ఈ పాటని 1000 టైమ్స్ వింటూ నా బిడ్డలు చనిపోయారు, ఆ గతం గుర్తు చేసుకొని నేను ఏడుస్తున్నాను ఒక మాటతో కామెంట్ పెట్టింది. నేను పెట్టిన తర్వాత ఇంకొక చనిపోయిన వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసిరక్క నాకు. అవునా? రిలేటివ్స్ ఫోన్ చేసి ఆ 3 బిడ్డలు కూడా నాకు మన కోడళ్ళ వారసు అవుతారండి, చాలా మంచి వాళ్ళు, నిజంగా 4 బిడ్డల్లాగా పెంచలేదు, 4 కొడుకుల్లాగా పెంచిండు ఆయన, అంత బాగా పెంచి వాళ్ళ 3 వాళ్ళు ఏంటంటే తను అనేదంట వాళ్ళ ఫాదరు, నా బిడ్డలే నాకు కోట్ల ఆస్తులు, ఆ ఆస్తులే ఈరోజు కూలిపోయినాయి, ఇంకా మేము ఎందుకు అని వాళ్ళ ఏడుస్తున్నారని చెప్పి నిజంగా వాళ్ళ గురించి తలుచుకుంటేనే నిజంగా బాధ అనిపిస్తుంది అక్క. ఎవరికి కూడా ఇలాంటి కర్మ రాకూడదు, ఇలాంటి రాత కూడా ఎవరికి రావద్దు. దేవుడు కూడా కొన్ని టైమ్స్ అందరికీ ఇలాంటి కష్టపడేటోళ్ళకి ఇలాంటి పరీక్షలు ఇస్తాడేమో కానీ ఇంత ఘోరంగా కూడా ఇట్లా చేయకూడదు వాళ్ళకి.
పాపం వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. చాలా వాళ్ళు ఇంకా నాకు తెలిసి కూడా రారక్క. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం మన వీడియోస్ కానీ ఎన్నో చూస్తాం. ఒక్కరు మనకు కళ్ళ ముందులో పోతేనే ఎంత ఒక్క కుటుంబంలో నేను పాడినా కదా, ముగ్గురు ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గులు వేస్తున్నప్పుడు బతుకమ్మ ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి గుర్తు రాదా ప్రతి పండక్కి? 20 ఏళ్ళు 25 ఏళ్ళు సాధి పెంచిన తర్వాత ఏదో టక్కు కింద పడి ఇట్లా కూలిపోతే కంకర రాళ్ళే కష్టం అయిపోయినాయి వాళ్ళకి. నేను ఇంకొక డిసిషన్ తీసుకున్నాక ప్రతి ఒక్క కష్టం మీద నేను పాట రాయాలనుకుంటా, ప్రతి ఒక్కరి మీద కూడా పాట రాయాలనుకుంటా. నేను చూసి నాకు ఏది హార్ట్కు టచ్ అయితే నేను రాస్తా. ఇంకొకరు మామూలు కామెంట్ పెట్టిరు, చెప్పొచ్చో చెప్పకూడదు, మీరు ఇలాంటి పాట పాడే వాళ్ళకి ఇంకింత పెయిన్ఫుల్ తెప్పిస్తున్నారేమో అని కూడా అన్నారు. అని అంటే అది నాకు అనిపించి ఒక తల్లి నా తల్లికి నా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ అనుకున్నా కాబట్టి నేను ఆ పాట రాయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కలా ఆలోచిస్తారు కాబట్టి ఇంత పెయిన్ఫుల్గా ఉంది. ఇంకొకరు అయితే నేను డైరెక్ట్గా చెప్పేసిన అమ్మ మామూలుగా ఒక కాల్ చేసి కూడా కామెంట్ పెట్టింది, ఏమనంటే నువ్వు ఇలాంటి పాటలు పాడొద్దమ్మా, నువ్వు ఇలాంటి పాటలు పాడితే మేము ఊరుకోము అని అన్నది. ఎందుకమ్మా దీనికి అది ఇదని నేను అడిగేసరి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇలాంటి పాటలు పాడితే ప్రతి ఒక్క ఆ తల్లి ఒక్క కడుపు కోతే కాదు, యావత్ తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల తన కడుపు కోత ఈ పాట నువ్వు పాడినప్పటి ఎట్లా రాసినావు, ఎంత నీ ఏజీ అని అడిగింది నన్ను. ఇది సంగతమ్మా ఇట్లా అది అనేసరికి, నానా నువ్వు ఇక్కడ లేకుంటే నీ పాదాలకి నేను పాద పూజ చేసుకుంటాను ఆ తల్లి అని అంటే నిజంగా నేను ఎంత గొప్ప నాకు రాసేటప్పుడు అనిపించలే. వితిన్ 10 మినిట్స్లో 10 మినిట్స్ ఓన్లీ 10 నిమిషాలే రాసిన అనమాట. 10 నిమిషాలలో అర్థం చేసుకుంటా. కానీ ఆ పాట రాస్తుంటే నిజంగా ఏడ్చిన, నేను ఏడ్చుకుంటే రాసిన ఆ పాట. నిజంగా కష్టం వెనక ఫలితం ఉంటుంది అంటారు చూడండి, ఆ కష్టం వెనక ఈ ఫలితం, ఈ గోస, ఈ కష్టం ఎవరికి కూడా రాకూడదు, ఇంకా భగవానికి కూడా. అది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు పాట రూపంలో వ్యక్తపరిచావు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి ఏఐతో కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. మళ్ళీ ఆ పేరెంట్స్కి ఆ ముగ్గురు బిడ్డలు కలిసి ఒకటే ఫ్రేమ్లో ఉంటే ఎలా ఉంటుందని కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ వీడియోస్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఏ వీడియోస్ ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకుంటున్నారు. అవును, ప్రతి ఒక్కరు పెట్టి ఇప్పుడు తను వాళ్ళ ఫాదర్ కూడా చూస్తున్నాడు. లేస్తే వాళ్ళ బిడ్డలకి న్యూస్ వస్తుందా లేకపోతే ఏమొస్తుంది, వాళ్ళిద్దరు ముగ్గురు ఫోటోలు కూడా మన అందరం చూసినాం, మన మీడియా వాళ్ళం అందరం కూడా చూసినాం. చూసి ఇట్లా పట్టుకొని చూస్తున్నాడు, నా బిడ్డలని ఇట్లా ఎదర్లో బాదుకుంటా ఏడుస్తున్నాడు. అతను బాధపడుతుంటే మన తండ్రి మనకు బాధ అనిపిస్తుంది కదక్క. ఏ వీడియోలు కూడా ప్రతి ఒక్క దానికి అలా చేయకూడదని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నన్ను కూడా ఎట్లా అంటే నిజంగా నాకు ఒక టైం అమ్మ అనడం కరెక్ట్ అనిపించింది. నిజమే కదా, నేను ఈ పాట పాడి ఇంకేమైనా బాధ పెట్టిస్తున్నానా అని కూడా అనిపించింది. కానీ నా ఇంట్లో జరిగింది కదా, నా మనిషే వీళ్ళు అనుకున్నా కాబట్టి ఆ పాట రాసినాను కూడా అమ్మకి చెప్పడం జరిగింది. ఆ అమ్మ అనగానే నాన్న నీకు 10,000 దండాలు, నిజంగా నువ్వు ఇంత అద్భుతంగా రాసినావు, నీ పాట బాగుంది. నీ పాటలు ఎన్నో పాటలు మేము చూసినాం, ఎన్నో ఇంటర్వ్యూలు చూసినాం, ప్రతి ఒక్కరి కాడికి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూలు చేస్తావు. నిజంగా ఈ పాట రూపంలో నీ విలువ నాకు తెలిసింది అన్నదాకా, అంతకు మించి ఏం కావాలి నాకు. అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంటి రమేష్? మా అమ్మ వాళ్ళైతే మాది సూర్యాపేటకు ఒక చిన్న కోటపాడని మారుమూల గ్రామం. నేను అక్కడి నుంచి వచ్చిన. ఇక మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. కష్టం అంటే ఏం తెలుసు, కష్టాలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తెలుసు, హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో కూడా తెలుసు. అలాంటి జీవితం మాది. అదే నేను ఈ స్ట్రగుల్కి హైదరాబాద్కి వచ్చినప్పుడు పాట రూపంలోనే నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ పూట, చెప్పుతున్నా నా కథ చెప్పుతున్నా నా కథ, జానపదం ప్రాణమాయే పల్లె పదం ఊపిరాయే, జీవితం ఎటు పోవునో గమ్యం ఎటు చేరునో, నమ్ముకొని అమ్మ ఉండే ఎదురు చూస్తూ నాన్న ఉండే, నా కథేమౌనో పాటను నమ్ముకుంటినో, మా అమ్మ నాన్నలా గౌరల కొడుకుని, మా అమ్మ నాన్నలా గౌరల కొడుకుని. అక్క కోట్ల ఆస్తులు లేవక్క,
కోట్ల ఆస్తిని నేనక్క, కోట్ల ఆస్తులు లేవక్క, కోట్ల ఆస్తిని నేనక్క. అమ్మ ఒడిలో ఉండంగా పాటలెన్నో నేర్పింది, అమ్మ ఒడిలో నుండంగా పాటలెన్నో నేర్పింది. పాట పాడుర బిడ్డాని నన్ను సాగానంపింది, పాట పాడుర బిడ్డాని నన్ను సాగానంపింది. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట. పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. చాలా బాగుంది యాక్చువల్లీ. ఆ లైన్స్ ఎలా ఉన్నాయంటే నువ్వు చెప్తున్నట్లే ఉంది. ఏంటి, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఈ పూట చెప్తున్నా నా కదా. అంటే అదంతా నీ బాధ అంతే కదా కదా, అంతే. ప్రతి లైను నీ బాధ నీ పెయిన్. బట్ ఆ పాటని ఎలా బయటికి తీసుకెళ్ళడానికి నువ్వు పడే ఆ తపనంతా ఆ లైన్స్ లో పెట్టేస్తున్నావు. నీ వయసు ఎంత రమేష్? నాది 24. 24 సంవత్సరాలు. ఎప్పటి నుంచి మొదలు పెట్టావు ఇలా పాటలు పాడడం రాయడం? అంటే 4th క్లాస్ నుంచి, చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కానుంచి అమ్మ అదో ఏదో పాటలు పాడుతుంటది ఇంట్లో పని చేసుకుంటా. అమ్మ కూడా చెప్పేది, నేను పాటలు పాడాలనుకున్నా, నేను కూడా మంచి అమ్మ అద్భుతమైన గాయనిక. మామూలుగా పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు సాగనంపుతారు కదా ఆడపిల్లని, ఆడపిల్లని సాగనంపేటప్పుడు ఎక్కడున్నది, మా అమ్మ పేరు చంద్రకళ, ఏడ ఉన్నది అమ్మ నువ్వు రావాలి పాట పాడాలన్న. ఆ అమ్మ పాట పాడుతుంటుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏడుస్తారు. అలాంటి అద్భుతమైన పాట పాడుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక బిడ్డ ఉన్నది. ఇప్పుడు నేనే అనుకోండి, నేనే వచ్చిన మన ఇంటికి రాగానే అమ్మ పలానా అమ్మ అది ఇట్లా పిల్లుంది అనేసరికి, పోయిరా సీతమ్మ పోయిరా గలదమ్మ, పోయిరా సీతమ్మ పోయిరా గలదమ్మ, నువ్వు పోతే మా ఇంట్లో పండు దీనెదెవరమ్మ, పోయిరా సీతమ్మ పోయిరా గలదమ్మ. బొమ్మాలున్నై సీత బొమ్మాలున్నై గదనే, బొమ్మాలున్నై సీత బొమ్మాలున్నాయమ్మ, నువ్వు పోతే మన ఇంట్లో ఆడుకునేదెవరమ్మ, పోయిరా సీతమ్మ పోయిరా గలదమ్మ. ఏడవాకు ఏడవాకు నాయి బిడ్డో, నీకు ఏమి కష్టమొచ్చెనమ్మా నాయి బిడ్డో, నీకు ఆదివార అంగడిలా నాయి బిడ్డో, నీకు కొత్త సీర కొని తెస్తా నాయి బిడ్డో, నీకు తెలుసో తెలియక నీవు చిన్న చిన్న తప్పులు చేస్తే, అత్తమామ గద్దారిస్తే ఎడవబోకు తుడవబోకు, తమ్ముళ్ళను మురబెట్టుకొని ఎడవబోకు సక్కని తల్లి, మనసు గల్ల కోడలాని నాయి బిడ్డో, నీవు కలకాలం వర్ధిల్లు నాయి బిడ్డో నీవు. సూపర్ సూపర్, చాలా బాగా పాడు. ఈ ఒక్క పాటతో నువ్వు నిజంగా చాలా మందికి పరిచయం అయ్యావనే చెప్పాలి. బట్ ఆ ముగ్గురు కూతుళ్ళను కోల్పోయిన ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అందరికీ తెలుసు. బట్ వాళ్ళ లోటునైతే ఎవరూ తీర్చలేరు. బట్ ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి, ఇంకా ఎక్కువ కాన్షియస్గా ఉండాలి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత నుంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ చివరిగా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తావు రమేష్? నిజంగా సుమన్ టీవీది ఇది నాది 5th ఇంటర్వ్యూ అక్క. నిజంగా చెప్పాలి, సుమన్ టీవీకి నాకు ఏదో అనుబంధం ఉందని చెప్పుకుంటా. ఎందుకంటే ప్రతిసారి నేను ప్రతి ఫేమ్ అయినప్పుడల్లా నన్ను పిలిచి నాకు ఇలాంటి వేదికని సిద్ధం చేస్తున్నారు. నిజంగా సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఫస్ట్ మన ఫోక్ సింగర్గా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మన సుమన్ టీవీలోనే. మన సుమన్ టీవీ అధినేత సుమన్ సార్ ఆధ్వర్యంలోనే ఇచ్చిన నేను. పాడేటప్పుడు కూడా అన్నారనమాట, అమ్మ నీ వాయిస్ స్పెషల్గా ఉంది, అద్భుతంగా ఉంది అని. నిజంగా మీ ఇంటర్వ్యూలు కూడా నేను చూస్తాక నిజంగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ మీద ఒక పాట పాడాలనిపిస్తుంది. పాడనా? ఇప్పుడే పాడేస్తావా? ఇప్పుడే పాడేస్తా. చూసావు కదా, పాడేస్తా. పాడు. సువర్ణక్క 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 సుమన్ టీవక్క, ఇంటర్వ్యూలో బాగుంటాయక్క, సువర్ణక్క 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 సుమన్ టీవక్క, ఇంటర్వ్యూలో బాగుంటాయక్క, పాటగాళ్ళ నీకు డాన్సర్లా నీకు ఆర్టిస్టులా ఎవరైనానో సువర్ణక్క సువర్ణక్క సూపర్ సువర్ణక్క సువర్ణక్క ఇంటర్వ్యూలక్క, సువర్ణక్క సుమన్ టీవక్క, ఇంటర్వ్యూలో బాగుంటాయక్క. అమ్మ బాబోయ్, అసలు అంటే ఇప్పుడే అసలు అనుకోలేదు. కానీ నాకేం అర్థమైందంటే నీకు పాటలు అంటే పిచ్చి. నిజం.
టైం అక్కర్లేదు. Time చాలా అక్కర్లేదు. మంది సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్లు ఎత్తుక్కుంటున్నారు. అవును. ఈ ఇన్సిడెంట్ కి పాట రాయండి, ఈ పాట రాయండి అని. నీకు Hmm. సందర్భమే చెప్పక్కర్లేదు. అవును. మైండ్ లో ఒక చిన్న లైన్ ఇచ్చినా నువ్వు అల్లుకుపోతావు. ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ అనేది చాలా పెద్ద విషయం రమేష్. Thank సో you నువ్వు అక్క. నాకు తెలుసు అని చెప్పుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ స్టేజ్ నుంచి ఇంకా మరెన్నో స్టేజ్‌లని నువ్వు సంపాదించుకోవాలి. నీ కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలి. నువ్వు కూడా ఒక మంచి సింగర్‌గా, రైటర్‌గా మంచిగా సెటిల్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. Thank you థ్యాంక్ so యూ సో much. మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you అక్క. Thank you so much. Done.